ది తాజ్ స్టోరీ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు. డ్రామా. యూఏ 13+ సర్టిఫికేటు. 31 అక్టోబర్ 2025 ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రధాన తారాగణం వచ్చేసి పరేష్ రావాలు, తర్వాత జాకీర్ హుస్సేన్, వీళ్ళిద్దరూ పోటీపడి నటించారు. అమృత కన్విల్కర్ ఒక మహిళా పాత్రను పోషించింది. నమిత్ దాస్ వచ్చేసి హీరో కొడుకుగా నటించాడు. మహిళా పాత్రని ఎందుకన్నానంటే ఇందులో మహిళా పాత్రలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఉన్న దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ని అమృత చేసింది. తర్వాత ఈ సినిమాకి వచ్చేసి డైరెక్టర్ స్క్రీన్ ప్లే చేసింది తుషారు అమరీష్ గోయల్ కాగా సురేష్ జా నిర్మాత, తర్వాత రోహిత్ శర్మ సంగీత దర్శకత్వం. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే మంచి సినిమాలు అరుదుగా వస్తాయి. ద తాజ్ స్టోరీ ఫాలోస్ ద లైఫ్ ఆఫ్ విష్ణు దాస్, ఏ లోకల్ గైడ్ హూ బికమ్స్ డ్రివెన్ బై ఏ క్యూరియాసిటీ టు అన్కవర్ ద ట్రూ హిస్టరీ బిహైండ్ ద ఐకానిక్ తాజ్ మహల్ మోనుమెంట్. ఇందులో యాక్చువల్లీ తాజ్మహల్ని తేజోమహల్ అనేటువంటి హిందూ దేవాలయం కింద భావిస్తుంటారు చాలామంది. ఆ యొక్క రహస్యాన్ని వెలికితీసేటువంటి కథగా ఒక సాహసోపేతమైన సినిమాగా ఇది చెప్పాలి. మంచి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇట్లాంటి మంచి సినిమాలని ఆదరించాలని చెప్పి కోరుతున్నాను ఈ రివ్యూ ముఖంగా. ఇందులో డిజైన్ కూడా తాజ్ అనేది ఏలో ఆగ్రా యొక్క ఆ యొక్క తాజ్ యొక్క అందాన్ని బ్యాక్గ్రౌండ్లో చూపిస్తూ, స్టోరీలో కూడా ఓలో ఓంకారం టైప్లో ఒక మన హిందూ ఇది చూపిస్తూ చాలా అద్భుతంగా పైనది చూడండి కలశం అన్నట్టుగా పరేష్ రావాల్ చూపించేటువంటి ఆ లోగో చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది మనకి. సో చాలా ఒక అద్భుతమైన సినిమా ఇది. సో ఇందులో మహేంద్ర దాస్ అనేటువంటి ఒక గైడ్ కుమారుడు విష్ణుదాస్ పాత్రను చేసింది పరేష్ రావాల్ హీరోగా ఓ మై గాడ్ అనే సినిమా, హీరా ఫేరీ, చాలా సినిమాలు వచ్చాయి ఆయన ఈ మెయిన్ లీడ్లో వచ్చిన సినిమాలు. అవన్నీ కూడా సూపర్ హిట్లే అయినాయి. సో ఎందుకో ఈ పరేష్ రావాల్ నటనకి మనకు ప్రేక్షకులు హీరోగా కూడా ఎంతో యాక్సెప్ట్ చేశారు. ఇటీవల కాలంలో తామా సినిమా పోయిన వారం విడుదలైన తామా సినిమా తీసుకున్న అందులో తండ్రిగా, అంతకుముందు అజయ్ సినిమాలో ఒక గురువుగా, అంతకుముందు ఇంకో సినిమాలో ఇంకో రకంగా, ఈ వేరియస్ క్యారెక్టర్స్ ఈ నెల రోజుల్లోనే 3 రకాల క్యారెక్టర్స్ డిఫరెంట్ సినిమాలు విడుదలైనాయి. సో అజయ్ సినిమాలోనేమో గురువుగా చేశాడు, తర్వాత తామాలేమో తండ్రిగా చేశాడు, మొన్న అంతకో సినిమాలో ఇంకో రకంగా. అంటే ఆ క్యారెక్టర్కి వేరియేషన్ ఉంటుంది, డైలాగ్ డిక్షన్లో తేడా ఉంటుంది. ఒకటే మూసలో యాక్ట్ చేస్తున్నటువంటి కొందరు శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి తెలుగు నటులా కాకుండా ఒక ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి అలా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరేష్ రావాల్ నటన చూస్తుంటే ఆహా ఓహో అనిపిస్తుంది మనకి. సో సబుతా చటర్జీ, తర్వాత ఇంకొక ఆర్కే కుష్వా అనేటువంటి ఇద్దరు జడ్జిలు, ఆర్కే కుష్వా వచ్చేసి జస్టిసు, సబుతా చటర్జీ అనే ఆయననేమో చీఫ్ జస్టిస్ ఉండగా, సో వాళ్ళు తీర్పు మీద ఒక కేసులో ఏ రకంగా జరుగుతుందనేది ఆ కేసు PIL ఓకే చేయడం. PIL అంటే ఏంటి? పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అది యాక్సెప్ట్ కావడం ఇంటర్వ్యూలు ఇచ్చుకొని, అంటే సినిమా నిడివి ఇప్పుడు ఇందాకే చెప్పిన 2 గంటల 45 నిమిషాలు సాధారణంగా ఏం చేస్తాము, 1:25 1:30 నిమిషాల దగ్గర ఇంటర్వ్యూలు పెడతాం. అంటే సరిగ్గా సగం పెట్టుకోవాలని. అట్లాంటి ఫార్ములాలు కూడా పెట్టుకోలేని వీళ్ళు ఏం పెట్టున్నారంటే 1:05 నిమిషాలకి ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మిగతా సినిమా 1:30 నిమిషాలు ఇంటర్వ్యూల తర్వాత పెట్టారు. ఎందుకు? ఆ కథ ప్రకారంగా కేసు ఓకే చేసేదాకా ఒక ఇంటర్వ్యూలు, కేసు అయిపోయిన తర్వాత ఆ కేసు ఏ రకంగా నడిచింది అనేది సెకండ్ హాఫ్గా చూసుకో. ఇక్కడ నుంచే వాళ్ళు ఒక సిన్సియారిటీ డిఫరెంట్ ఇది తీసుకున్నారు. కొడుకు మీద దాడి చేసినా కూడా కేసు నుంచి విష్ణుదాస్ వెనక్కిపోవడం. అసలు స్టార్టింగ్లో ఎలా చూపిస్తారంటే మనకి అది గ్రాఫిక్ షాట్ అని తెలుస్తుంటుంది మనకు. ఆగ్రా పక్కన ఉన్నటువంటి ఒక గైడ్ వెనకాల తాజ్మహల్ కనబడతా ఉండ కూర్చొనే సీన్లు అన్నీ కూడా బ్లూ మ్యాట్ అని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఏం జరుగుతుందంటే ఫస్టు ఈ చార్మినార్కి ఏ రకంగా అయితే పురాతనం అయినప్పుడు కొన్ని పగుళ్ళు వస్తుంటే వాటికి రిపేర్లు చేస్తుంటారు, అట్లాంటి రిపేర్లు తాజ్మహల్కి చేస్తున్నప్పుడు గ్రౌండ్లోకి పోయినటువంటి వాళ్ళకు ఒక డిఫరెంట్ ఇది కనబడుతుంది. అక్కడ మూర్తులు కనబడతాయి. అది మనకు చూపించకుండా అక్కడ చూసి ఏదో కనబడింది చూడండి 2 సార్లు సినిమాల్లో రిపీట్ చేస్తారు ఆ సీన్ని. అక్కడికి వెళ్ళి కట్ చేస్తే మళ్ళీ వర్తమానంలోకి వస్తాం మనం. వర్తమానంలోకి వచ్చిన తర్వాత విష్ణుదాసు తండ్రి మహేంద్ర దాస్ నుంచి పునికి పుచ్చుకున్నటువంటి తరాలుగా 3 తరాల నుంచి వాళ్ళు గైడ్గా ఉంటారు వాళ్ళు. సో అలా పిడి మీద చేసుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబ వృత్తి గైడ్ కాబట్టి అలా చేసుకుంటూ ఉంటే ఒక ఇంగ్లీష్ ఆమె ఇంటర్వ్యూ వచ్చి, తెలుగు ఆమెనే ఇంగ్లీష్కి వెళ్ళి ఫారెన్కి వెళ్ళి వచ్చినటువంటి ఆమె ఇంటర్వ్యూ చేస్తూ ఇది షాజహాన్ కట్టలేదంట కదా తాజ్మహల్ అంటుంది. కాదు అంటాడు ఇతను. అంతకుముందే ఇతను వాళ్ళ గైడ్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నిలబడితే ఒక అవతల ఉస్మాన్ అనేటువంటి ఒక ముస్లిం వాళ్ళ ముస్లిమ్స్ మీద నిలబడతాడు, ఇతని మీద. వీళ్ళిద్దరికి వాళ్ళ ముస్లిమ్స్కి బాస్ నవాజ్, వాళ్ళ ప్రోద్బలంతో అతను ఆల్రెడీ పదవిలో ఉండి ఉంటాడు.